వీళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళు ఏదో చాలా ఉద్దండ పెండాలి అన్నట్టుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఎవరో కొంతమంది మాజీ మంత్రులు వచ్చి మాట్లాడారు. అసలు నిజంగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కానీ ఆ రోజు ఆగస్టు 15 రోజు రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే ఒక్కరోజు దాని గురించి కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాంటి ఆత్మహత్యలు, హత్యలు, వాళ్ళ తాలూకా తిరిగి వాళ్ళు దాడులు ఎన్ని జరిగినా కూడా ఒక్కరోజు కూడా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అతనికి 11 సీట్లకి దిగజార్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అతని ప్రతిపక్ష నాయకుడిగా తను ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకొని మొబిలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడిగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈరోజు ఏదో బల ప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని బయటకు మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నా. అంటే ఆయనకి ఇంతకు ముందు నాకు తెలిసి నోటిపారుదల శాఖ ఆయన చేస్తున్నాడు. నీటిపారుదల శాఖ, నోటిపారుదల శాఖ. ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి. కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి, చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను. అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి. మేము ఆన్సరబుల్ ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమ్మీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ వ్యక్తి దొరికేడా లేదా, ఆ అక్యూజ్డ్ దొరికేడా లేదా, అరెస్ట్ చేసామా లేదా, ఇది ఫాలో అప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే. నేనేదో ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే. ఒక మహిళగా లాస్ట్ 5 సంవత్సరాలు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది. 3 ప్రాణాలు తీసాడంటే ఏ రకంగా దీన్ని మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే. సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పల్లో పడేసి చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం, మీరు వెళ్ళే వే చాలా చిన్నది, మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, మేము దాని ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆలోచించండి. నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వకపోతే మినిమం కామన్ సెన్స్ అండి. అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా అలర్ట్ అవుతాడు, అరే అంబులెన్స్ వస్తుంది పక్కకు తప్పుకోవాలి అని. అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే నిజంగా గెలిచేవాడు, బతికేవాడు ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా. ఎత్తికొడితే 23 సంవత్సరాల పిల్లోడు. ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు, అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి, ఆ రెడ్డి వయసు, ఈ చిన్నపిల్లోడు వయసు, వీళ్ళందరూ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు 3 బలైపోయారు. అంటే ఒకరోజు అతను ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే 3 చనిపోయారు. ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద, ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు. అనంతపురం వెళ్తే అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు. ఇతనికి అలవాటు. కోడికత్తి దగ్గర నుంచి మొదలైంది. బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయ్ ఎన్నున్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి. కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి,
ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని. 151-11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాళ్ళు ఎగరేసుకుంటున్నారు. చేయనండి, కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుదు తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించండి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా, ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా, ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాళ్ళు ఎగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా, వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి.